బీజేపీ మొదటి నుంచి కాంగ్రెస్ కు వ్యతిరేకమని, వార్డు స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు కాంగ్రెస్ కు వ్యతిరేకంగానే పోరాడతామని, ముక్తు కాంగ్రెస్ మా సిద్ధాంతమని బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాగిరాములు అన్నారు. రామయ్యంపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాగిరాములు మాట్లాడుతూ ఎంపీ రఘునందన్ రావును ఎవరు కూడా విమర్శించవద్దన్నారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగానే ఆయన ఓటు వేయడం జరిగిందని, వేరే దురాలోచన ఎంపీ రఘునందన్ రావుకు లేదన్నారు. అనవసరంగా రఘునందన్ రావును విమర్శిస్తే ఊరుకునేది లేదన్నారు. కాంగ్రెస్ పార్టీకి బీజేపీ ఎప్పుడు వ్యతిరేకమైన రఘునందన్ రావు తన ఓటును కాంగ్రెస్ కు వ్యతిరేకంగా వేయడం జరిగిందని, రఘునందన్ రావు దిష్టిబొమ్మ దగ్ధం చేయడం సిగ్గుచేటన్నారు. భారతీయ జనతా పార్టీ మున్సిపల్ ఎన్నికల తర్వాత జరిగిన అనేక పరిణామాలను గమనించినట్టయితే ఇస్నాపూర్కు సంబంధించిన విషయంలో మా ఎంపీ గారి మీద సోషల్ మీడియా వేదికగా దిష్టిబొమ్మల దగ్ధం అనేది భారతీయ జనతా పార్టీ మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయి నుంచి కూడా వార్డు మెంబర్ స్థాయి వరకు కూడా మేము కాంగ్రెస్కు వ్యతిరేకంగా పోరాటాలు చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. కాంగ్రెస్ను వార్డు మెంబర్ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు కూడా వాళ్ళకు వ్యతిరేకంగా పనిచేస్తాం. దానికి అనుగుణంగా మాత్రమే అక్కడ జరిగిన పరిణామాలు కనిపిస్తున్నాయి తప్ప మేము కాంగ్రెస్కు మా ఎంపీ వ్యతిరేకంగా ఓటేశారు అంతవరకు మాత్రమే దాన్ని అట్లే చూడాలి తప్ప మిగతా పద్ధతిలో చూడాల్సిన అవసరం కూడా లేదని చెప్పేసి భారతీయ జనతా పార్టీగా మేము తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా భారతీయ జనతా పార్టీని బద్నాం చేయాలనే ఆలోచనతోని భారతీయ జనతా పార్టీలో ఈ ముద్రా సామాజిక వర్గానికి సంబంధించిన అనేక మంది కార్యకర్తలు ఉన్నారు. బలంగా తయారవుతుంది భారతీయ జనతా పార్టీ. ఆ సామాజిక వర్గం పూర్తిగా అటువైపుగా మంచి సపోర్ట్ చేస్తూ ఉంది. ఏదైతే ధర్మం కోసం, నీతి కోసం, నిజాయితీ కోసం పనిచేసే వర్గం ఏదైతే ఉందో ఆ వర్గం కూడా పూర్తిగా బలంగా భారతీయ జనతా పార్టీ వైపు ఉందనే ఆక్రోశంతో ఈరోజు ఈ పరిణామాలు చోటు చేసుకోవడం అనేది దురదృష్టకరము. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ముద్రాజులకు సంబంధించి 8 టికెట్లను ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన 10 సంవత్సరాల్లో ముద్రాజులకు బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఎక్కడ కూడా ఒక సీటు ఇవ్వలేదు. 8 సీట్లను 8 ఎమ్మెల్యేల సీట్లను ఇచ్చిన ఘనత ఈరోజు భారతీయ జనతా పార్టీది. భారతీయ జనతా పార్టీ ముద్రాజులను హక్కున చేర్చుకొని బీసీల్లో అత్యధికంగా వెనుకబడిన వర్గం ఏదైతే ఉందో వాళ్ళు పూర్తిగా ఏదైతే పేదలుగా ఉన్నారో ఆ వర్గానికి మంచి ప్రాతినిధ్యం ఇవ్వాలి, వాళ్ళను ముందుకు తీసుకురావాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఆలోచన మేరకు మాత్రమే గత అసెంబ్లీ ఎన్నికల్లో 8 టికెట్లు ఇచ్చిన గంత భారతీయ జనతా పార్టీది. ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం, మేము కాంగ్రెస్కు పూర్తిగా వ్యతిరేకం. మా నేషనల్ పాలసీ అది. మా నేషనల్ పాలసీ ప్రకారం మేము కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఓటేశాం. కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఓటేయడాన్ని కూడా మీరు జీర్ణించుకోలేకపోతే అది మా తప్పు కాదు. మేము భారతీయ జనతా పార్టీగా మా ఎంపీ పైన సోషల్ మీడియాలో కానీ ఇంకా ఇతరత్ర దిష్టిబొమ్మలు దగ్ధం చేయడము ఇది చాలా శోచనీయము, బాధాకరము. దీన్ని భారతీయ జనతా పార్టీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే మేము కాంగ్రెస్కు మాత్రమే వ్యతిరేకంగా ఓటేశాం. మా ఎంపీ గారు కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఓటేశారు తప్ప నీలం మధు గారికి కాదు. ఆడ నీలం మధు ఉన్నా, ఇంకొక మధు ఉన్నా, ఇంకొక సామాజిక వర్గం ఉన్నా, రెడ్డిలున్నా, రావులున్నా, కాపులున్నా కాంగ్రెస్ పార్టీ ఒకవేళ చైర్మన్ అవుతుంది అనుకుంటే మేము వ్యతిరేకంగా ఓటేస్తాం. అది యాదృచ్ఛికం, అది మామూలుగా జరిగే ప్రక్రియ. దీన్ని భూతద్దంలో పెట్టి చూపించుకుంటా మా ఎంపీ మీద ఈ విధంగా విచక్షణారహితంగా సోషల్ మీడియాలో మాట్లాడాన్ని భారతీయ జనతా పార్టీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది మంచి పద్ధతి కూడా కాదు, ఇది రాజకీయాలలో మంచి పరిణామం కూడా కాదు. ఎందుకంటే ఇటువంటి చిన్న చిన్న విషయాల్లో ఇతర పార్టీలకు కూడా ఇబ్బంది అవుతుందనే విషయాన్ని కూడా ఆలోచించవలసిందిగా మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం. మా ఎంపీ మీద దిష్టి బొమ్మలు దగ్ధం చేయడం ఏందండి?
ఏం నీలం మధు భారతీయ జనతా పార్టీకి సుప్రీమా? ఆ కాంగ్రెస్ పార్టీ చెప్తే మేము వినాలా? ఆయన ఎవరు? వాళ్ళ భార్య ఉండొచ్చు, మాకు సంబంధం లేని విషయం అది.